సో బ్రిటిష్ వాళ్ళు డెవలప్ చేసింది చాలా మటుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఉంది. కానీ హైదరాబాద్లో జరిగిన అత్యాచారాలకి ఇవాళ దాకా ఎవరు జవాబు చెప్పట్లేదు. ఇప్పుడు ఓవైసీ గారు ఏమంటారంటే యాక్చువల్లీ ముస్లిం చంపారు చాలామంది, సుందర్లాల్ కమిషన్ అని చెప్పి ఏదో కమిషన్ పెట్టారు నెహ్రూ. ఆ కమిషన్ రిపోర్ట్ని మీరు బయటికి తీయండి, దాంట్లో ముస్లిమ్స్నే హిందువులు చంపారని చెప్పి. అది ఎట్లా అవుతుందండి? నిజాం పరిపాలిస్తున్నాడు, కాజిం రిజ్వీ రజాకార్లు ఉన్నారు, వేలాది మందిని చంపితే హిందువులు ఎట్లా చనిపోయారండి? హిందువులనే చంపారు వాళ్ళు, ముస్లిమ్స్ ఎట్లా చనిపోయారు? మళ్ళీ అది ఏమైందంటే ఇండియన్ ఆర్మీ వస్తున్నప్పుడు ఇండియన్ ఆర్మీ చాలామంది రజాకార్లని చంపారు. విజయవాడ వైపు కానీ బెజవాడ వైపు నుంచి వచ్చినప్పుడు కానీ ఇక్కడ బీబీ నగర్ దగ్గర చాలా మటుకు బ్రిడ్జులు వీళ్ళు పేల్చడానికి ట్రై చేశారు. దాంట్లో చాలామంది వాళ్ళే చనిపోయారు, బాంబులు ముందే వెళ్ళిపోయిందనమాట. అది కాకుండా బీదర్ ఎయిర్ ఫోర్స్ దాని మీద బాంబింగ్ చేశారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్. అప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాలా న్యూగా కొత్తదండి, అప్పుడు ఒక సంవత్సరం కూడా కాలేదు. సో ఇన్ఫ్యాక్ట్ ద కమాండర్ ఆఫ్ ద ఆపరేషన్ బుచ్చర్ వాజ్ ఎ బ్రిటిషర్. అండ్ ఆయన పటేల్ గారు పిలిచి హైదరాబాద్లో ఆపరేషన్ పోలో స్టార్ట్ చేయండి అని చెప్పారు. అప్పుడు ఈయనేమన్నారు, నా 13th స్టార్ట్ ఎట్లా చేస్తాం సార్, 13th అన్లక్కీ నెంబర్ అని చెప్పారు. సో గుజరాతీస్కి 13 ఇస్ అ లక్కీ నెంబర్. పటేల్ గారు చెప్పారు 13th ఎందుకు, మాకు లక్కీ నెంబరే, ఇవాళ స్టార్ట్ చేసుకోని చెప్పారు ఆపరేషన్ పోలో. నీకు అంత ప్రాబ్లం అంటే 12వ తారీఖు స్టార్ట్ చేద్దామన్నాను. బుచ్చర్ అగ్రీ చేయలేదు. బుచ్చర్ సెడ్ నో, ఐ విల్ నాట్ పార్టిసిపేట్. అనగానే పటేల్ గారు రాజేందర్ సింగ్కి కమాండ్ ఇచ్చారు, యు గో అని చెప్పారు. ఇప్పుడు కూడా బొలారంలో యాప్రాల్ వైపు పెద్ద ఇన్స్టిట్యూట్ ఉంది, ఆర్ఎస్ఐ ఇన్స్టిట్యూట్ ఉంది, రాజేందర్ సింగ్ ఇన్స్టిట్యూట్ ఇస్ నేమ్డ్ ఆఫ్టర్ హిమ్. సో హైదరాబాద్లో జరిగిన ఆ అల్లర్ల గురించి ఇక్కడున్న ప్రజలకి అస్సలు ఏ ఐడియా లేదు. కే ముంచి గారు ఒక బుక్ రాశారు, దాన్ని తెలుగు ట్రాన్స్లేషన్ చేసి రాకా సుధాకర్ గారు రేపు అనుకుంటాను 17th రోజు భద్రకా కాలేజీలో ఫంక్షన్ పెట్టారు, రిలీజ్ దాన్ని తెలుగు వర్షన్ అనమాట. ఇది చదవాలండి, ఇట్లాంటి బుక్లు భాస్కర్ యోగి బుక్లు కానివ్వండి, రాకా సుధాకర్ గారు ట్రాన్స్లేట్ చేసిన కేఎం మున్షి గారి బుక్ అని అందరూ చదవాలి. ఎందుకంటే కేఎం మున్షి వాజ్ హైదరాబాద్స్ ఏజెంట్, ఇండియన్ గవర్నమెంట్ ఏజెంట్ ఇన్ హైదరాబాద్. మనందరూ తెలుసు, భారతీయ విద్యాభవన్ స్టార్ట్ చేసింది మున్షి గారు. ఆ టైంలో కూడా సైనిక్పురి దగ్గర చాలా పెద్ద స్కూల్ కట్టారు ఆయన అది ఆ టైంలో. సో మనం హైదరాబాద్ డిస్ప్యూట్ లేదు, విలీనం కాదు, విమోచనమే జరిగింది. కానీ ఏం జరిగిందనేది 10 మంది చెప్తేనే అందరికి అర్థమవుతుంది. ఎన్ని అత్యాచారాలు చేస్తారు, బీబీ నగర్ దగ్గర ఏం చేశారు ఆ రోజు, ఇప్పుడు కూడా మీరు అనుకుంటారు మస్జిద్ ముందెళ్ళి పాట పాడకూడదు అని చెప్పి గొడవ ఇప్పుడు కూడా నడుస్తుంది చాలా చోట్ల. ఇది 1920లో కూడా ఈ ప్రాబ్లం ఉండే, అప్పుడు కూడా గొడవ నడుస్తుండే. ఎప్పుడు హిందూస్కి రైట్స్ లేకుండే, అప్పుడు వీళ్ళకే రైట్స్ అంతా. ఎందుకంటే ఏమైనా అంటే పోలీసు వాళ్ళంతా వాళ్ళ చేతిలో ఉన్నారు, గవర్నమెంట్ నిజాందే, నిజాం వాజ్ పవర్లెస్, గవర్నమెంట్ నడిపిస్తుంది రజాకార్ నడిపిస్తుంది కాజిం రిజ్వీ చెప్పిన మాటలు అందరు వింటారు. ఈవెన్ లియాఖత్ అలీ లాస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ హైదరాబాద్ని అపాయింట్ చేసింది కాజిం రిజ్వీ. ఆలోచించాను, అంత పవర్ఫుల్ ఉన్నారు ఆయన ఆ టైంలో. నిజాంకి సరెండర్ చేయడానికి మన ఆల్ ఇండియా రేడియో, మన పబ్లిక్ గార్డెన్స్ ముందు ఆల్ ఇండియా రేడియోలో, డెక్కన్ రేడియో దాని పేరు, ఆ టైంలో అనౌన్స్ చేయడానికి వెళ్ళారు, నేను సరెండర్ చేస్తున్నాను అని చెప్పి. ఆపారు కాజిం రిజ్వీ, మీరు సరెండర్ చేయకూడదు అని చెప్పేసి. ఆలోచించండి, అంత పవర్ఫుల్ ఉండే ఆయన. కానీ ఇల్ ప్రిపేర్డ్ ఆర్మీ, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ ఏం చెప్తారు, ఆయుధాలు లేవు, ఏం లేవు. సిడ్నీ కాటన్ అని ఒక బ్రిటిషర్ ఉండే, ఆయన మన హకీంపేట్ బీదర్ ఎయిర్ ఫోర్స్ బేస్ యూజ్ చేసి, ఆ టైంలో కూడా ఉంది హకీంపేట్ బీదర్ అంతా, అక్కడ ఆయుధాలు తీసుకొని ట్రై చేశారు, తీసుకొచ్చారు కానీ వాడలేకపోయారు అది ఇండియన్ ఆర్మీ వచ్చేదాకా. సో హైదరాబాద్ ఈ విలీనం అని చెప్తారు కమ్యూనిస్ట్ వాళ్ళకి, కానీ కమ్యూనిస్ట్ వాళ్ళు లాస్ట్ ఆ లైన్ యూజ్ చేశారు. దట్స్ ఐరనీ ఆఫ్ ఇట్. విమోచనానికి కొట్లాడిన కమ్యూనిస్టులు ఆంధ్ర మహాసభ నుంచి బయటికి వచ్చి వాళ్ళు ఫస్ట్ దాంట్లో దూరిపోయారు మెల్లగా. మన కాంగ్రెస్ వాళ్ళకి తెలియదు వీళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు ఎట్లా గేమ్ ఆడతారని. లాస్ట్కి వాళ్ళకి తెలిసింది. అది చాలా పెద్ద పెద్ద ఫిగర్స్ ఉన్నారు, కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కానివ్వండి, కేవీ రంగారెడ్డి గారు, పెద్ద పేర్లు చెప్పుకుంటే పోతే మేధావులు ఉన్నారనమాట. కానీ ప్రాబ్లం వాజ్ ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు ఏం చేశారు, మొత్తం మూమెంట్ని హైజాక్ చేసేసారు. నిజాం వ్యతిరేకంగా కొట్లాడే బదులు ట్రాక్ మార్చేసి జమీందారులు, పట్వారీలు, దేశ్ముఖీలు వీళ్ళు పెద్ద నిజాం కన్నా డేంజరస్ అని చెప్పి కమ్యూనిస్ట్ వాళ్ళు వాళ్ళ మీద దాడి చేయడం మొదలుపెట్టారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అనేది కూడా కరెక్ట్. ఇప్పుడు ఆలోచించి అదే నక్సలిజం తర్వాత నక్సలిజంగా మారింది. కమ్యూనిస్ట్ వాళ్ళకి ఇనిషియల్ ఏముండే అంటే నేను చెప్పినట్టు వాళ్ళకి కమ్యూనిజం ఇక్కడ ఒక కమ్యూనిస్ట్ స్టేట్ తయారు చేయాలని ఉండే వాళ్ళ స్ట్రాటజీ. నిజాం ఎట్లని పోతాడులే, భారతదేశంలో విలీనం కాకూడదు, ఇది కమ్యూనిస్ట్ స్ట్రాటజీ ఉండే ఆ టైంలో.
మగ్దున్ మొయిద్దీన్ చాలామంది ఉన్నారు పేర్లు చెప్పుకుంటూ పోతే. సో కమ్యూనిస్ట్ వాళ్ళ రోల్ కూడా దీంట్లో ఎగ్జామిన్ చేయాల్సింది, ఎందుకంటే అగైన్ ఇట్స్ అ బిగ్ సబ్జెక్ట్. వాళ్ళు చేసిన అత్యాచారాలు, వాళ్ళు చేసిన కుట్రలు చాలా ఉన్నాయి దీంట్లో. భారతదేశంతో ఉన్న మనుషులు ఒకరోజు ట్రాకే మార్చేశారు. ఎంఐఎం పార్టీ కమ్యూనల్, ఎంఐఎం పార్టీ అందరూ మా హిందువులు చంపుతున్నారని చెప్పి ఎంఐఎం పార్టీని ఒక్కటే రోజులో మొత్తం ట్యూన్ మార్చేసి ఎంఐఎం చాలా సెక్యులర్ పార్టీ, ఎంఐఎం షుడ్ బి రెస్పెక్టెడ్ అని చెప్పి స్టోరీ మార్చేశారు కమ్యూనిస్ట్ వాళ్ళు. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 1930, 1940. ఇది కమ్యూనిస్ట్ వాళ్ళ యాక్చువల్ రోల్. సో ఇక్కడున్న ఆర్య సమాజ్ కానివ్వండి, ఆర్య సమాజ్ had a గ్రేట్ రోల్, చాలా పెద్ద రోల్ ప్లే చేశారు ఆర్య సమాజ్. కాంగ్రెస్ కూడా మనం క్రెడిట్ ఎక్కడ ఇంగ్లీష్లో అంటారు గివ్ క్రెడిట్ వేర్ ఇట్ ఇస్ డ్యూ అని చెప్పి, కాంగ్రెస్ వాళ్ళు కూడా స్వామి రామానంద్ తీర్థ కానీ మిగతా వాళ్ళందరూ దే రియలీ ఫాట్ ఫర్ ఇట్. చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఉంది కాంగ్రెస్ లీడర్స్ కూడా. కానీ ఆ టైంలో జరిగిన దాంట్లో ఆర్య సమాజ్ని పక్కన పెట్టారు. తర్వాత కమ్యూనిస్ట్ వాళ్ళు అందరికన్నా పెద్ద గొడవ కమ్యూనిస్ట్ వాళ్ళు ఏం భయం ఉండంటే హిందువులు కంప్లీట్ యునైటెడ్ అయిపోతారు. అప్పుడు ఒక జనసంఘ్ లేదు, ఎవరు లేరు ఆ టైంలో. ఆర్య సమాజ్ వాజ్ రిప్రజెంటింగ్ హిందూస్ ఆ టైంలో. ఆర్య సమాజ్కి రోల్ ఇవ్వకూడదు, ఆర్య సమాజ్ దీంట్లో రోల్ లేదని చెప్పాలని చెప్పి వాళ్ళు చాలా ట్రై చేశారు. అది మనకు అందరికి తెలుసు ఆర్య సమాజ్ ఏం చేశారు ఆ టైంలో. వాళ్ళు స్పెషలీ గర్వాపసి చేయడంలో చాలా మటుకు వాళ్ళు ట్రై చేశారు ఆ టైంలో. అది కాకుండా హిందువుల్ని జాగృతం చేయడానికి ఎక్కడెక్కడ వరంగల్ నుంచి మొత్తం తెలంగాణ మొత్తం వాళ్ళు తిరిగారు వాళ్ళ ట్రూప్స్. ఎక్కడెక్కడ వాళ్ళ దాంట్లో కూడా చాలామందిని చంపారు రజాకారులు. సో ఆర్య సమాజ్ రోల్తోనే కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. ఆంధ్ర మహాసభని ఫస్ట్ ఉన్న ఎడిషన్లో, సెకండ్ ఉన్న ఎడిషన్, థర్డ్, ఫోర్త్ కాన్ఫరెన్స్, ఫిఫ్త్ కాన్ఫరెన్స్ అది బాగా జరిగింది. కానీ లాస్ట్కి వచ్చేదాకా మొత్తం స్టేజ్ మీద కొట్టుకున్నారు. దే సెడ్ వీఆర్ నథింగ్ టు. ఇంకా చెన్నారెడ్డి గారు అందరూ ఉన్న టైంలో వీళ్ళు వెళ్ళిపోయారు స్టేజ్ మీద నుంచి, కాంగ్రెస్ లీడర్స్ అందరూ. మాకు వద్దు, వీళ్ళతో అసలు సంబంధమే లేదని చెప్పి ఆంధ్ర మహాసభతో మనం కమ్యూనిస్ట్ వాళ్ళు హైజాక్ చేసుకున్నారని చెప్పి. సో ఫర్గెట్ ద స్టోరీ ఆఫ్ సరెండర్ జరిగింది. ఆ పిక్చర్ ఇప్పుడు కూడా ఉంది. తర్వాత పటేల్ గారు బేగంపేట ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు దండం పెట్టి నిజాం దండం పెట్టారు ఆయనకి. దట్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ ఎక్కడ ఎంత హ్యారగెంట్గా మాట్లాడే మనిషి లాస్ట్ పటేల్ గారు ముందు తల వంచి యూనో లిటరలీ అపాలజైజ్ చేసుకున్నారు ఆ చేసిన అత్యాచారాలకి. పటేల్ గారికి ఒక సాఫ్ట్ కార్నర్ ఉండే నిజాంతో, అదే ప్రాబ్లం ఉండే, దానికోసం ఆయన ఈజీగా పోనిచ్చారు. తర్వాత ఇందిరాగాంధీ గారు ప్రైవీ పర్సెస్ అబాలిష్ చేసిన తర్వాత నిజాం దగ్గర ఉన్న డబ్బులన్నీ పోయినాయి. నేను ఇప్పుడు కూడా చెప్తున్నానండి, నిజాంకి డబ్బులు ఎందుకు ఇచ్చారు మళ్ళీ రిటర్న్? ఇప్పుడు మనకు ఇప్పుడు కూడా అంటాం జేకబ్ డైమండ్ ఉంది 400 కోట్లు. ఎవరు డబ్బులు అండి? ఎవరబ్బా సొమ్ములు ఇదంతా? ఎవరయ్యే సొమ్ములు ఇదంతా ప్రజల సొమ్ముది. అది తీసుకొని ఆడుకున్నారు వీళ్ళు. ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు ఇండియాలో భారతదేశంలో ఉన్న గవర్నమెంట్ ప్రజలు డబ్బులు అన్నీ తీసుకొని డైమండ్లు కొనడము, గోల్డ్ కొనడము, రోల్స్ రాయ్స్ కొనడం పెట్టుకుంటే ఎట్లా ఉంటుందని. పేదోళ్ళు ఇక్కడ తెలంగాణ వైపులో ఆ టైంలో తినడానికి తిండి లేదు. మీరు పండించిన పంటకి ఒక పార్ట్ నిజాంకి వెళ్తుంది, లేకుంటే అక్కడున్న పట్వారీలు, పటేళ్ళు, దేశ్ముఖ్లు వాళ్ళకి జమీందారులకు పోతుంది. హైదరాబాద్లో జాగీర్దార్ కాలేజ్ పెట్టారు, ఇప్పుడు హెచ్పిఎస్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ క్రియేట్ చేసుకోండి నిజాం కాలేజ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.